గైస్ నేను చైనాతోని ఆఫీషియల్ గా ప్రాబ్లం పడిపోయాను ఈ కార్లు చూసాక. ఈ కార్ గాని అమెరికాలో దొరికితే ఇవాళ ఒక $10,000 ఎక్స్ట్రా వేసి కొంటామాట నాకు దొరికితే. అసలు నాయన ఇంటికి వచ్చాను ఈ షోరూంలోకి, నాకు అర్థం కావట్లేదు. అసలు పిచ్చెక్కిపోతుంది, నాకు బుర్ర పని చేయట్లేదు, మెంటల్ ఎక్కిపోతుంది. ఇంట్లో కన్నా కాస్ట్లీయెస్ట్ కార్ ఇది చూద్దాం. ఇది మెక్స్ట్రో. ఇది రోల్స్ రాయ్స్ పనికిరాదేమో. ఓరి నాయన ఎలా ఉంది చూడండి ఇది. ఓ మై గాడ్, ఇది కళ నిజమా? నేను పిచ్చెక్కిపోతున్నా. సో చైనా టెక్నాలజీ అంతా బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఒక మాదిరిగా ఉంటాయి అనుకున్నా కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మెర్సిడెస్ మేబ్యాక్ దాన్ని తస్సా దింపేసి ఇంకా బెటర్ చేసేసారు. 148 డిగ్రీల రిక్లైన్ మొత్తం చూడండి. అసలు కారు నేను రోల్స్ రాయ్స్ దుబాయ్లో ట్రై చేశాను. రోల్స్ రాయ్స్కి మించి కొత్త టెక్నాలజీ కాబట్టి ఉంది మాట. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే అసలు మాటలతో చెప్పలేను. మై గాడ్, ఏంటి బ్రో ఇది? ఏమవుతుంది చైనా? కార్ డోర్ చూడండి. ఓ వావ్. అండ్ హౌ డు యూ క్లోజ్ ఇట్? Oh, close it not like this. Can you open once more? Oh wow, nice. ప్రస్తుతం ఉన్న కార్లో వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జరీ కార్స్ ఏంటంటే మెర్సిడెస్లో మేబ్యాక్. సో మెర్సిడెస్ మేబ్యాక్ని తల దన్నేటట్టు ఈ కార్ క్రియేట్ చేసేసారు. సో మీకు తెలుసు అన్ని కాపీలు అంటే చూసి అలా దించేస్తారు తస్సదిగా. సో ఆ విధంగానే మేబ్యాక్ని అలా తస్స దించేశారన్నమాట. సో ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. హలో గాయ్స్, సో మొత్తానికి మీకు చైనా అంతా తిప్పి చూపిస్తున్నా. మొన్న స్ట్రీట్ ఫుడ్ కూడా చూపించినప్పుడు మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, అన్న ఒకసారి చైనాలోని లేటెస్ట్ కార్లు చూపించమని. సో టెస్లా కార్ చూసి నాలాంటి వాళ్ళు ఇంప్రెస్ అయిన వాళ్ళు, చైనాలో కొత్త కార్స్ వచ్చాయి అది చూసి మీకు మెంటల్ ఎక్కిపోవాలి. ఇవాళ నేను హువావై షోరూమ్కి వచ్చాను. హువావై షోరూంలోని మొత్తం ఫోన్, ఒక రివల్యూషనరీ ఫోన్లు చేస్తారు కదా, వాళ్ళు లాంచ్ చేస్తున్నారు 3 కార్లు. ఆ కార్ ప్రైస్ చూస్తే ఇప్పుడు ఎలాన్ మస్క్ భయపడిపోతాడేమో. నా వెనకాలే ఆ కార్ ఉంది. నేను బెయిజింగ్ నడిబొడ్లో ఉన్నా. ఒకసారి బయటకు వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉందో మొత్తం సీను, లొకేషను. ఓకే, అది చూపించి ఆ తర్వాత మీకు ఈ కార్ను చూపిస్తాను. ఈ కార్ ప్రైస్ని మీకు చూపిస్తాను, మీకు మైండ్ బెంగేస్తారు. ఓకే, మీకు అర్థమైంది నేను చెప్పాను. నాకు ఇప్పుడు అలా అయింది. సో చైనా రివల్యూషనైజర్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ కార్స్. ఇవాళ ఈ కార్లు 2, 3 ఉన్నాయి. 3 కార్లు చూద్దాం. రెడీనా? బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నా, ఎదురుగా స్టార్ బక్స్. చాలా సాటిస్ఫైయింగ్ నాకు, ఎందుకో నాకు తెలీదు. ఏంటో అమెరికన్ ప్రోడక్ట్స్ చూస్తే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. సో ఎదురుగా చూడండి మాల్. ఓహోహో, ఇంకోటి చూడండి అక్కడ. You may like America, you may hate America, you cannot ignore America. McDonald's చూసారా? there you go. సో అలాంటి చైనీస్ బ్రాండ్లు ప్రతి ఊర్లోని అమెరికాలో ఉంటాయో ఉండవు, కానీ ఇంత బాగా డెవలప్ అయినా కూడా చైనాలో ప్రతి మూల, ఏ మూలకెళ్ళినా అమెరికన్ బ్రాండ్. మీకు 2 చూపిస్తున్నా. ఒకటి స్టార్ బక్స్ ఇక్కడ, ఒకటి మెక్డానల్డ్స్ ఇక్కడ. బ్యాక్ ప్యాక్ కొన్నా అనుష్క కోసం. సో మనం వాడేస్తున్నాం అన్నమాట. ఇందులోని ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లు అన్ని పెట్టుకోవడానికి. ఎదురుగా మెట్రో ఉందా? ఓకే. సో అక్కడి నుంచి బొత్తాని నుంచి డైరెక్ట్గా వచ్చేసాను, అందుకే ఈ బ్యాగ్ వదలడానికి టైం లేదు. సో ఎదురుగా మీకు ఎక్కడ పడతాయి ఎల్ఈడీలు చూపిస్తాను. ఎల్ఈడి స్క్రీన్లు. ఒక కళ నిజమా సిటీలాగా ఉంది గైస్. కంట్రీ, ఐ మీన్ చైనా. చదవండి, ఇవి అమెరికాలో మేము టైమ్ స్క్వేర్లో, ఇప్పుడు కదా టైమ్ స్క్వేర్లో 70లో 80ల నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది కొత్త మోజంతా. కానీ చూడండి ఎంత పెద్ద ఎల్ఈడి స్క్రీన్. వావ్, ఇది చూడండి ట్రెడిషనల్గా. ఇప్పుడు చెప్పాను స్టార్ బక్స్ ఇది అని. ఎదురుగా నైకి. సంతోషం, కొనండి రా బాబు, ఇంకా అమెరికన్ ప్రోడక్ట్సే కొనండి. దట్స్ గుడ్, వీఆర్ హ్యాపీ. సో చూడండి, ఓ మై గాడ్, యాపిల్ డజంట్ స్టాప్. ఏంటి గైస్ ఇది? ఏదో ఒకటి 2 కనపడ్డాన్ని ఆశ్చర్యపోతే ఇటు నైకి, అటు యాపిల్. సో
పీపుల్ ఎంజాయింగ్ ఇట్. ఎవరికి కావాలి బ్రో డెమోక్రసీ? ఇలాగ ఉండాలి సొసైటీ. పెద్దోళ్ళు పైన హెజిమోనీ వాట్ ఎవర్. సో బినైన్ హెజిమోనీ ఈజ్ ఓకే అని నేను కంక్లూజన్కి వచ్చేసాను చైనాని చూసి. సో ఎవరైనా కమ్యూనిస్టులు చంకలు గుద్దిసుకుంటే చైనా పేరుకి కమ్యూనిస్ట్ కంట్రీ కాదు అని మర్చిపోకండి, ఓకేనా? చైనా అమెరికా తర్వాత మోస్ట్ క్యాపిటలిస్ట్ కంట్రీ ఏదంటే చైనా. ఎల్ఈడి స్క్రీన్ ఎక్కడ చూసినా అమ్మా. అసలు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మళ్ళీ నా సబ్స్క్రైబర్స్కి, నా వీడియోస్ చూసేవాళ్ళకి చెప్తున్నా, మీరు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని అమెరికా వెళ్ళకండి. కోట్లు అంటే అమెరికా వీసా రావడం కూడా అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడి లైన్లో పెట్టి ఆ డాక్యుమెంట్లు ఈ డాక్యుమెంట్లు ఇంత కష్టపడి అమెరికా వెళ్ళే బదులు హ్యాపీగా చైనా వెళ్ళండి. తక్కువ చవక ప్లస్ అమెరికా కన్నా ఇంక్రెడిబుల్ సీనరీ చైనా. నేనే చెప్తున్నాను, నాకంటే ప్రో అమెరికన్ ఎవరు ఉండరు, నేనే చెప్తున్నాను. చైనా విజిట్ చేయండి. చైనా విజిట్ చేసి వచ్చేయండి. ఏం నేర్చుకోవచ్చో, భారతదేశం ఏం తెలుసుకోవచ్చో తప్పకుండా చూడండి. సో రెడీనా గైస్? సో ఇదిగోండి యాపిల్ ప్రోడక్ట్స్ని ఉడికించేస్తున్న షోరూము వావే. వెళ్దాం లోపలికి ఒకసారి. కార్లు చూడండి ఎలా ఉన్నాయో, ఏం కార్లు లోపల చూద్దాం. సో కెన్ ఐ సీ ఇన్సైడ్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి ఇది చూడండి, అన్నిట్లో కన్నా కాస్ట్లీయెస్ట్ కార్ ఇది చూద్దాం. ఇది మెక్స్ట్రో. ఇది రోల్స్ రాయ్స్ పనికిరాదేమో. ఓరి నాయన ఎలా ఉంది చూడండి. ఇది చూడండి, ఇది 100K అంటే $1,00,000. నాకు ఇది అమెరికాలో దొరుకుతుందంటే ఇప్పుడు కొనేస్తా, ఈ నిమిషం కొనేస్తా. ఓ మై గాడ్, ఇది కళ నిజమా? నేను పిచ్చికిపోతున్నా. 100K అంటే $1,00,000 అంటే ఈ నిమిషం 10,000 ప్రీమియం ఇచ్చి మరి కొనేస్తారు ఇది దొరికితే అమెరికాలో. ఇందిరాబాబు ఇది. ఓ మై గాడ్, ఇది చూడండి. రోల్స్ రాయ్స్ మరి అక్కర్లేదు. సో మెర్సిడెస్ మే బ్యాక్లో లాగానే 148 degrees రిక్లైన్. ఈ 2 సీట్లు మధ్యలో వెనకాల కాన్సోల్ ఉంది కదా, అది రెఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ మాట. ఒక 6 bottles ఆఫ్ వాటర్ కోకు పడుతుంది. ఆ తర్వాత కాన్సోలు అన్ని జెస్చర్ అంటే మధ్యలో స్క్రీన్ వస్తుంది కదా, అది చేయితోని కిందకి లాగితే స్క్రీన్ వస్తుంది, మళ్ళీ పైకెత్తే స్క్రీన్. డోర్లు కూడా ఓన్లీ జెస్చర్ అంటే చేయితోని జస్ట్ ఇలాగా చెయ్యి ఊపితే వస్తుంది. మీకు చూపిస్తున్నది ఇదిగోండి. బ్యాక్ ఎంత కంఫర్టబుల్ ఉందో. మెర్సిడెస్ మే బ్యాక్ తెలిసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అసలు అద్భుతంగా సూపర్గా ఉంది. సో దీని ప్రైస్ రేంజ్ $83,000 నుంచి $142,000. ఓకే, ఇది ప్లేన్లో ఎడిట్ చేస్తున్నా, సో నాయిస్ వస్తే అందుకు. సో ఎడిటింగ్ ప్రాబ్లం లేదు. ఇదిగోండి, అసలు అల్టిమేట్ లగ్జరీ అంటే అల్టిమేట్ లగ్జరీ S800 మోడల్ ఇది చూసారా. సో ఇది వెనకాల చూడండి, ఇక్కడ టెంపరేచర్ కంట్రోలు, ఇక్కడ సెట్టింగు, అల్టిమేట్ లగ్జరీ మాట. ఓకే చూసారా, జస్ట్ టూ గుడ్, జస్ట్ టూ వావ్. ఇది చూడండి, ప్రైవసీకి వెనక సీట్లో అలాగా వేసేసుకొని, ఇది ఎల్ఈడి స్క్రీన్ చూసారా. ఓ మై గాడ్, ఏంటి బ్రో ఇది? ఏమవుతుంది చైనా? కేవలం 88 లక్షలు అంతే. వావ్, చూసారా. హోలీ కావ్. వెనకాల వాళ్ళకి తర్వాత సీట్లు, ఈ సీట్లు లగ్జరీ చూడండి వెనకాల. హోలీ కావ్. గైస్, నేను చైనాతోని ఆఫీషియల్గా ప్రారంభ పడిపోయాను ఈ కార్ను చూసాక. ఈ కార్ కానీ అమెరికాలో దొరికితే ఇవాళ ఒక $10,000 ఎక్స్ట్రా వేసి కొంటామాట నాకు దొరికితే. అసలు నాయన ఎందుకు వచ్చాను ఈ షోరూంలోకి నాకు అర్థం కావట్లేదు. అసలు పిచ్చి ఎక్కిపోతుంది నాకు బుర్ర పని చేయట్లేదు, మెంటల్ ఎక్కిపోతుంది. చూడండి గైస్, ఇది ఒక్కసారి ఈ లగ్జరీ చూడండి, రిక్లైనర్, ఆ వుడ్ ప్యానల్,
ఎమిరేట్స్లో మనకి స్టార్ స్కై వస్తుంది కదా, ఆ టైప్లో స్టార్ స్కై చూసారా. ఓరి నాయన, చైనాకి పిచ్చి ఎక్కిపోయాం గైస్, పిచ్చి. ఓరి నాయన, ఇలాంటి లగ్జరీ నేను చూడలేదు. చూడండి, ఇలా ముడితే వెళ్ళిపోతుంది వెనక్కి. ఇది పైకి ఎలాగెత్తాలో తెలియదు నాకు. డోర్ ఇది చూడండి, ఓపెన్ అయిపోయింది. ఓకే, మన మన హ్యాండ్ సిగ్నల్తో పిలిస్తే వచ్చేస్తుంది అది. ఓలీ కౌ, చూసారా చూసారా ఒకసారి. ఓ మై గాడ్, ఏంటిది, నాకు అసలు మాటలు రావట్లేదు. వావ్, నిజంగా క్రేజీ ఉంది. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ వెళ్ళిపోతే ఎలా ఉంటుందో. సో ఇప్పుడు స్క్రీన్ తీసేశారు కదా, స్క్రీన్ తీసేస్తే ఇది మన వ్యూ. సో ఉన్న వాటిలో హువావీ కంపెనీ చేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్, మోస్ట్ బ్యూటిఫుల్ కార్, మోస్ట్ లగ్జూరియస్ కార్. I have been in a Rolls Royce, but trust me, this is better than the Rolls Royce. చూడండి, మొత్తం ఇక్కడ రెడీగా ఉన్నారు చూపించడానికి అన్ని రకాలు. So which one is the biggest car? Wait a minute. Yeah. Okay. I will show you. Okay. This long. 5190. Okay. Yeah. High. Okay. Height. Wait. Okay. Wait. Okay. Yeah. And the price of this one? Black. How much is the cost? Piece is $450,000. US dollar. US dollar, yeah. 64, very cheap. Yeah. Wow. చూడండి, ఇది $64,000 అంతే. వావ్. సో మేక్ స్ట్రో అని సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్లో పిక్చర్స్ ఇవి. సో మొత్తం స్పెసిఫికేషన్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డీటెయిల్గా అందులో చూడొచ్చు. మీరు ఆలోచించండి, యాపిల్ ఫోనే చేస్తుంది, కానీ ఈ హువాయి బ్రాండ్ ఫోన్లే కాకుండా మొత్తం కార్లు చేసేస్తుంది. ఒక్కసారి చూడండి ఈ కారు, ఇది స్టెలాటో. ఓకే, సో మొత్తం దీనిలో చూద్దాం. ఇది హైబ్రిడ్ కారు. లోపల ఎలా ఉందో మీకు చైనీస్ ఆటోమొబైల్స్. జనరల్గా మేడ్ ఇన్ చైనా అంటే మనం నవ్వేసుకుంటాం కదా, నవ్వేసుకునే బదులు ఒక్కసారి చూద్దాం ఈ కారు ఎలా ఉందో. అంటే అసలు మొత్తం అసలు మైండ్ నాకు బెంగీసింది. ఓకే, కరెక్ట్గా వర్డ్ బెంగీసింది అంటున్నా. ఒకసారి చూడండి ఈ కారు. 3 కార్లు ఉన్నాయి ఇక్కడ, 3 కార్లు చూపిస్తాను హువావే షోరూంలో. ఓకే, ఆటోమొబైల్స్ కదా, ఇది S90. ఓకేనా, ఒకసారి లోపల చూద్దాం. ఎంతో మీకు లాస్ట్లో చెప్తాను. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ కార్ ఎలా ఉందో. ఓకేనా, సో చూడండి హ్యాండిల్స్ ఇలా బయటకు వస్తాయి. సో లోపల ఇంటీరియర్స్, ఓ మై గాడ్, ఏంద్రా బాబు ఇది. చూడండి, ఫుల్ లగ్జరీ. ఇది వస్తే ఇది నేను రేపు కొనేస్తాను, అమెరికాలో దొరుకుతాయి. రేపు లాంచ్ అవుతుంది. ఇంకా ఇటు చూడండి, ఇటుపక్క ఒక ఎల్ఈడి, అటుపక్క ఒక ఎల్ఈడి. ఆ తర్వాత ఆ కార్నర్ చూడడానికి రేర్ వ్యూ మిర్రర్ మనం చూస్తాం కదా, లెఫ్ట్కి రైట్కి అలాగా. ఇటు చూడండి, ఈ బ్లింకర్ వేసినప్పుడు ఈ రైట్ విజన్ అనమాట ఇటు చూడడానికి. సో బేసిక్గా మనం చూడకుండా, అద్దంలోని బ్లైండ్ స్పాట్ చూడకుండా, ఇదొకటి అదొకటి మధ్యలో టెస్లాలోనే ఉండేట్టు ఇలా మొత్తం ఎల్ఈడి. అక్కడ ఒక స్క్రీను, ఇక్కడ ఒక స్క్రీను. ప్యూర్ లగ్జరీ అన్నమాట. ఈ క్యాబిన్ చూద్దాం. ఇదిగోండి, కప్ హోల్డర్లు చూసారా, ఇవి 2 మొబైల్స్ ఛార్జింగ్. సో బేసిక్గా టెస్లా వాడు పెట్టిన దాన్ని రెవల్యూషనైజ్ చేసేస్తున్నారు మొత్తం అంతాను. సో బ్యాక్ నుంచి చూడండి, వామ్మో ఏందిరా బాబు ఈ కార్లు. బ్యాక్ నుంచి మొత్తం వ్యూ మీకు కనిపిస్తుందా. సో సెంటర్లోని ఎల్ఈడి, ఆ సెంటర్లో ఎల్ఈడి కాకుండా పక్కన 2 ఎల్ఈడి స్క్రీన్లు. ఆ తర్వాత కార్నర్స్ చూడడానికి. లెగ్ కంఫర్ట్ ఎలా ఉంది చూడండి, స్పేస్ ఎలా ఉంది, చాలా స్పేషియస్. ఆ తర్వాత అదే కాకుండా వెనకాల ఇంకో ఎల్ఈడి అండ్ ఎల్ఈడి కంట్రోల్స్. సో మొత్తం రూఫ్ చూడండి, టెంపరేచరు, క్లాక్, అన్ని కంట్రోల్స్. ఇటు చూడండి లోపల లగ్జరీ మొత్తం. అంటే
జస్ట్ ఏదో కార్ చేసేసామా అని కాకుండా ఒక్కసారి అంటే ఒక్కొక్క ఇది చూడండి, ఇది మెర్సిడెస్ స్టైల్లోని ఇక్కడ ఉన్నాయి రిక్లైనర్స్ అంతా. వెనకాల కూడా రిక్లైనింగ్ ఉంది, సీట్ రిక్లైనింగ్. ఓకే, చూసారు కదా. అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఏదో రోల్స్ రాయ్స్లో కూర్చున్నట్టు, లేకపోతే సూపర్ మల్టీ బిలియన్ కార్లో కూర్చున్నట్టు. ఈ సౌండ్ సిస్టమ్ కూడా హవావి వాళ్ళదే సౌండ్ సిస్టము. ఒక్కసారి ఇది చూడండి, ఇది ఈ బ్యూటీ నిజంగా. ఇదేంటో తెలియవు. సో తర్వాత ఈ రూఫ్లు, అదొక రూఫ్ ఇదొక రూఫ్. టెస్లా మొత్తం కాకుండా ఇది ఓపెన్ చేయడానికి అవుతుందో నాకు తెలియదు. కాకపోతే కార్ అయితే మతిపోవడం అంటే మతిపోవడం, చూసారా. సో రెండు కార్లోని ఇది పెద్ద కారు. మీకు 3 కార్లు లాంచ్ అవుతున్నాయి, 3 చూపిస్తాను. దీని ప్రైస్ ఎంతో మీకు చెప్తాను. ఒకసారి చూడాలి, ఉంది బ్రహ్మాండంగా ఉంది. అసలు మామూలు లగ్జరీలా లేదు, అల్ట్రా లగ్జరీలా ఉంది. కెమెరాలు చూడండి. సో ఈ కెమెరాలు మనం అక్కడ చూడొచ్చు. మనం ఇక్కడ ఇదిగోండి, నీకు కనిపిస్తుందా? నా చేయి కనిపిస్తుందా? ఇదిగోండి. సో ఈ కెమెరా, సో ఇదిగోండి నా షోల్డర్ అది. ఓకేనా. సో కెమెరా ఏంది గైస్ ఇది? గైస్ ఇప్పుడు రెండో కార్ చూద్దాం. ఇది రెండో కారు. అక్కడ చూసింది స్టెలెటో కదా, ఇది R7. ఈ కార్ ఏమో R7. ఇది ఎలా ఉంది చూడండి. సో ఇది చిన్న కారు కాబట్టి చీపర్. ఇది కొంచెం ఎత్తుగా ఉంది. సో ఇది ఓపెన్ చేసి చూద్దాం ఒక్కసారి. ఇవన్నీ ఓపెన్ చేస్తే స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. దీని రేట్ తెలిస్తే మీరు మెంటల్ ఎక్కిపోతారు. ఇంకా ఈ లోపల కూర్చుందాం ఒకసారి. దీనిలో లగ్జరీ ఎలా ఉందో చూద్దాం. ఇది R7 కదా. సో ఇదిగోండి. సో ఇది మెయిన్ సెంట్రల్ కంట్రోల్. సెంట్రల్ కంట్రోల్లోని అన్ని రకాలు. ఇదిగోండి, హోమ్ స్క్రీను, హీటర్స్, రిక్లైనర్స్, ఇవన్నీను చూసారు కదా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో పాపప్ అక్కడ. సో అందులో ఎన్ని చూసాం 4 కదా. ఇందులో ఇంకో పాపప్. ఒక్కసారి ఇదిగోండి, లోపల చాలా స్పేషియస్గా ఉంది. ఇది కూడా హై క్వాలిటీ క్రాఫ్ట్స్మెన్షిప్ లాగా మొత్తం హువావి సౌండ్తోని. వెనక కూడా కూర్చుందాం. ఈ మొత్తం సన్ రూఫ్ ఇది ఓపెన్, ఇదిగోండి పైన ఉంది. ఇంకా అడుగుతాను ఓపెన్ చేయొచ్చేమో. మొత్తం ఓపెన్ అవుతుంది అనుకుంటా. ఇది ఆన్ అవ్వాలో ఏంటో తెలియదు అని అడుగుతాను ఒకసారి. సో చూడండి. ప్లస్ ఇక్కడ స్టీరింగ్ కంట్రోల్స్ ఎంత బాగా, అబ్బా ఇది చూడండి. కప్ హోల్డర్స్ ఇది చూడండి. ఏంది గైస్ అసలు ఇది? కళ్ళు చాలట్లేదు నిజంగా. మెంటల్ ఎక్కిపోతుంది నాకైతే ఈ కార్. అదే ఇక్కడ క్వాలిటీ చూసారు కదా. వెనకాల కూర్చుందాం. సో వేరే ఆ కార్ అది ఇంకా అల్టిమేట్ లగ్జరీ. ఇది కూడా అసలు ఏదో స్వర్గంలో పుష్పక విమానంలో కూర్చున్న లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయా. సో ఆ కారు ఒక రకమైన అందం అయితే ఈ కారు ఇంకో రకమైన అందం. ఏంది గైస్ ఇది? అమెరికా, వాట్స్ హ్యాపెనింగ్ టు యూ? ఇలా వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు, మనం ఎక్కడ ఉండిపోతాం. చూడండి ఒకసారి. ఇలాన్ మామా, యు ఆర్ అమేజింగ్. నువ్వు నా భూతో నా భవిష్యత్తు. కాకపోతే మన టెస్లాలు అవుట్డేటెడ్ అయిపోయి పాత వాడి మొహం వచ్చేసింది. ఇలాంటి హంగులు, ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్తో పెడితే నాలాంటి వాళ్ళు ఎంతో మంది అప్గ్రేడ్ చేసుకుంటారు, కొంటారు. సో చూడు ఎలాన్ మామా నీకోసం. వావ్, ఇది చూడు గైస్, మొత్తం ఓపెన్. అంటే మోడల్ వై టెస్లా ఎలా ఉంటుంది అలాగా. సో మళ్ళీ నన్ను అడిగితే ఆ బేస్ మోడల్ని కాపీ కొట్టేశారని అంటాను నేను. జనాలు నచ్చపోవచ్చు, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. కాకపోతే దాన్ని భలేగా ఇంప్రూవైజ్ చేశారు చూడండి. కంట్రోల్స్ కానీ, సీట్ లగ్జరీ కానీ, క్యాబిన్ అంబియన్స్ కానీ గ్రేట్ గైస్. అసలు మైండ్ దొబ్బేస్తుంది నాకు. ఇంకా చూపిస్తాను, అయిపోలేదు, ఇంకా ఉన్నాయి అక్కడ. ఇంకో 3 మోడల్స్ అన్నీ లాంచ్ అవుతున్నాయి రేపు. కరెక్ట్గా ఒక రోజు ముందు మనం చూసేసాం. చూసారా, ప్రతి మూమెంట్ కూడా క్రేజీ.
సో టెస్లాలో ఎలాన్ మామ ఎలాగైతే రకరకాల మోడల్స్ పెట్టాడో ఈయన కూడా అలాగే. ఇదిగోండి ఇక్కడ S7 అన్నమాట. S7 మోడల్ కొంచెం బిజీగా ఉంది కదా. తర్వాత ఒక SUV అన్ని లోపల మీకు తీసుకెళ్ళి చూపిస్తా. అసలు నిజంగా మైండ్ H5 అని ఇది. ఓకే, ఇది ఒక పెద్ద SUV. అక్కడ మనం 2 చూసాం కదా, ఓన్లీ కార్లు. సో ఇది చూద్దాం ఒకసారి. ఇది M7 చూసారు కదా. తర్వాత M8, M9. ఆయన మనకి మోడల్ 3, మోడల్ X, మోడల్ Y, ఇంకేంటి మోడల్ Y, మోడల్ S, మోడల్ X, మోడల్ Y, మోడల్ 3. 3 కదా, 4 కదా. సో ఇక్కడ చూడండి బ్రాండ్ ఎన్నో. సో ఇది చూడండి, ఇది హాయ్ యూ స్పీక్ ఇంగ్లీష్. చూడండి మొత్తం ఇక్కడ రెడీగా ఉన్నారు చూపించడానికి అన్ని రకాలు. సో విచ్ వన్ ఇస్ ద బిగ్గెస్ట్ కార్? Wait a minute. Yeah. Okay. I will show you. Okay. This long. 5190. Okay. Yeah. High. Okay. Height. Wait. Okay. Wait. Okay. Yeah. And the price of this one? Black. How much is the cost? Piece is. $450,000. US dollar. US dollar. Yeah. 64. Very cheap. Yeah. వావ్, చూడండి ఇది $64,000 అంతే. వా, ఇంకో మోడల్, లాస్ట్ మోడల్. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నేను చూపించడానికి నాకే ఓపిక నశించిపోతుంది. బాధ అనిపిస్తుంది, మనం ఎందుకు కొనలేమా ఇలాంటి కార్ అని. ఆ బాధకి సరిగా ఇది చూడండి, వాళ్ళు దిగాక చూపిస్తాను మీకు. వీల్స్ చూడండి, వీల్ బేస్. సారీ గైస్ టు సే దిస్, భారతదేశం ఎప్పుడవుతుంది గైస్ అలాగా ఏమన్నా అయితే. నిజంగా మనం హిస్టరీ చెప్పుకోవడానికి మన కృష్ణుడు, రాముడు, మన మహోన్నతమైన ఉజ్వలమైన హోరీ పాస్ట్ అన్నీ బ్రహ్మాండం. బట్ కరెంట్ ప్రస్తుతానికి ఏంటి? చైనాని చూసి నాకు వచ్చే ఒకే క్వశ్చన్ అది. సో ఈ SUV లోపల చూద్దాం ఎలా ఉందో. సో సేమ్, అది పెద్దది సైజు, ఇది కొంచెం చిన్నది. ఓకే, హీటో ఇది చూడండి. దీనికి కూడా రిక్లైనర్స్ అన్నీ ఉన్నాయి చూసారు కదా. ఇది కూడా మొత్తం ఫుల్ హోల్ స్క్రీన్ కాకుండా అక్కడ ఒక టాప్ వచ్చింది, ఇక్కడ ఒక టాప్ వచ్చింది చూసారా. సో ఇది చూసి ఈర్ష్య పడకుండా ఎవరో వచ్చేసి అరే నువ్వు భారత వ్యతిరేకమా, ఇది వేరేవాడు ప్రోగ్రెస్ అయితే ఆ ప్రోగ్రెస్ చూపిస్తే భారత వ్యతిరేకమా? సారీ గైస్, స్పోర్ట్స్ లవర్స్కి ఒక స్పోర్ట్స్ మోడల్ కూడా చూపించేస్తాం. పాప వాళ్ళు ఏం తప్పు చేశారు. ఇదిగోండి స్పోర్ట్స్ మోడల్, ఇది కూడా మీకు చూపించేస్తాను. ఇన్ని రకాల కార్లు చూపించేసాను, ఇంత లగ్జరీ చూపించేసాను. దీని మీద ఒక 10 వీడియోలు చేయొచ్చు నేను కావాలంటే, కానీ 10 వీడియోలు చేసే ఇంట్రెస్ట్ లేదు నాకు. నిజంగా చేయొచ్చు 10 వీడియోలు. ఈ కార్ ఒకటి, ఈ స్పోర్ట్స్ కార్ అలాగ ఉందో చూసారా, అది అలాగ ఉందో చూసారా, అవన్నీ చేయొచ్చు, కానీ నేను చేయను. ఈ కార్ చూపిస్తాను మీకు. సో ఇది స్పోర్ట్స్ మోడల్. ఓకే, చూసారు కదా. దీని ప్రైస్ అడగలేదు, మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇది లగ్జీడ్, దీని పేరు S7. చూడండి, ఇది స్పోర్ట్స్ మోడల్ అన్నమాట. దీనికి కూడా LED స్క్రీన్ ఉంది. ఇది చూడండి ముందుకి. లోపల ఆ మహాగని, అది ఏం రిచ్చో, మహాగని కాదు, ఏం రంగు రిచ్చో నాకు తెలియదు అసలు. వావ్, ఇది స్పోర్ట్స్ కార్ అయినా మన పోర్ష్ పానమేరా స్టైల్లోని 4 సీటర్. ఒకసారి కూర్చుందాం లోపల. ఇదిగోండి, నాకు కామెంట్లు మాత్రం పెట్టకండి. ఏ కెమెరా కదులుతుంది, మీకు అంత కెమెరా కదిలితే నా ఛానల్ చూడడం మానేసి మీరు వచ్చేసి చైనా చూసుకోండి. ఏదో కష్టపడి చూపిస్తున్నా నాకు ఇంత అని, దానికి కెమెరా కదిలింది, ఇలా టిల్ట్ అయింది, అలా టిల్ట్ అయింది. వదిలేసాను బ్రో, ఫ్రీ ఛానలే కదా. ఇదేమైనా సినిమాకి మీరు అడగచ్చు, మరి సినిమా రివ్యూలు నువ్వు చేస్తావురా క్రిటిసిజం అంటే. నేను సినిమా రివ్యూకి $30 అంటే 22,700 టికెట్ కొని వెళ్తున్నా. నా ఛానల్కి మీరు ఏమైనా టికెట్ కొంటున్నారా? ఫ్రీయే కదా. ఫ్రీగా చూసినప్పుడు కంపెనీ లేదు బ్రో. కెమెరా స్పీడ్ తిప్పుతున్నాం, కెమెరా తిప్పుతున్నాం.
సో అర్థమైందా? సినిమా రివ్యూకి నేను $30 ఇచ్చి సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి రివ్యూ చేస్తాను. నా ఛానల్కి ఏమైనా డబ్బులు ఉన్నాయా? ఫ్రీయే కదా. ఎనీవే, సో ఇది ఫుల్ కార్ డోర్ చూడండి. ఓ వావ్. అండ్ హౌ డూ యూ క్లోజ్ ఇట్? Oh, close it not like this. Can you open once more? Oh wow, nice. Guys, చూసారా చైనీస్ కార్లు? కాకపోతే ఇది అమెరికాలో అమ్మడానికి లేదు, యూరోప్లో అమ్మడానికి లేదు, భారతదేశంలో అమ్మడానికి లేదు. ఏంటి రీజనో నాకు తెలియదు. కాకపోతే మా మెగాస్టార్ గారు ఇలాంటి కారు, ఆయన రోల్స్ రాయ్స్ ఉంది నాకు తెలుసు, కానీ ఇలాంటి కారు అసలు మైండ్ బ్లోయింగ్ గైస్. సో మీకు చైనా సిరీస్ నచ్చుతుంది అనుకున్నా. చూడండి, ఇవన్నీ నేను నా కళ్ళతో చూసి నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓకే, యూట్యూబ్ మీద నేను బతకట్లేదని బుద్ధున్నోడు ఎవరికైనా తెలుసు. ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నా యూట్యూబ్లో మీ అందరికీ చూపించినాను. నేను అలాగా వెకేషన్లు వస్తాను. ఓకే, ఎన్నో వెకేషన్లు వస్తాయి, ఇవన్నీ నేను చూసుకోవచ్చు. ఆ ఒక్క పాయింట్ ఎవడో ఒక చీడ పురుగు వల్ల మీరు అందరూ మిస్ అయిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఈ వీడియో చేయడం వల్ల, ఓకే, ఈ వీడియోలో వచ్చే రెవెన్యూ వల్ల నా బతికైనా మారుతుందా? ఇవన్నీ నేను చూసి నేను రోజు ఇప్పుడు 2001 నుంచి 24 ఏళ్ళ నుంచి ఇలానే తిరుగుతున్నా, ఎంజాయ్ చేస్తున్నా. ఇవన్నీ రికార్డ్ చేసి ఎందుకు పడుతున్నా మీరు చూడగలరా? ఆ జ్ఞానం ఉన్నోళ్ళు ఒకవేళ నాది వాచ్ చేస్తున్నట్టయితే, కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అద్భుతమైన వీడియోలు ఏ నిమిషం ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. ఇది గైస్, ఓకేనా? ఈ కార్ టూర్ మీకు నచ్చింది అనుకుంటా. ఎంత కాంటెంట్ వచ్చిందో తెలియదు, మొత్తం పెట్టేస్తాను. ఓకేనా?